ఆకలి చంపేస్తుంది. వెళ్ళి చేయి కడుక్కుని రండి, తిందాం. నీతో కలిసి తింటాం నాకు అస్సలు ఇష్టం లేదు. బయటికి పో. ఓ, నాతో తినకుండా ఇంకెవరితో తింటారంట? ఇక నుంచి మనం ఇద్దరం కలిసే కదా తినాలి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? ఆర్డర్ ఏం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఇదంతా ముఖ్యం కదా. ఇలా లంచ్ టైం, టిఫిన్ టైంలోనే కదా కలిసి టైం స్పెండ్ చేయగలం మనం. రండి తిందాం. బంగారి, కోపం తెప్పించకు. ఫోన్ ఇవ్వు. నాకు ఇలా ఫోన్ లాక్కుంటే అస్సలు నచ్చ చెప్తున్నాను. నాకు తినడానికి రమ్మన్నప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటే నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఇస్తావా లేదా? ఇవ్వు. ఇవ్వు అన్నాను కదా. ఇవ్వను. ఇవ్వు. ఫోన్ ఇవ్వంటుంటే. కుదరదు. బంగారి ఫోన్ ఇచ్చేసేయ్. ఇవ్వు. కుదరదు. మాట్లాడద్దు బంగారి, ఫోన్ ఇచ్చేసేయ్. ఈరోజు రవిని బయటికి తీసుకుని వెళ్ళి బయట సూపర్ లంచ్ చేయించి అద్దర కొట్టేయాలి. రవి, ఏంటండి మీరు? ఆఫీస్ ఆఫీస్ అని ఎన్నిసార్లు చెప్పాను, విన్నారా? ఈ మధ్య మీ రొమాన్స్ చాలా ఎక్కువైపోతుంది. బంగారి, చూసింది సంయుక్తనే కాబట్టి పర్వాలేదు. ఇంకెవరైనా చూస్తే ఏమై ఉంటుంది? ఏమన్నా అంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. బంగారి, మర్చిపోకుండా లంచ్ చేసేయండి. ఇది జస్ట్ భోజనం మాత్రమే కాదు, నా లవ్ ఇది. ఏంటి శామ్, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. మండుతుందా? శామ్, నీళ్లు తాగు. కడుపులో మంటకి కళ్ళ నుంచి చెవుల నుంచి పొగలా వస్తుందో చూడు. శామ్, నేను మా ఆయన కోసం ఆశగా ఉండి తీసుకుని వచ్చాను. నువ్వు షేర్ చేసుకుని తినాల్సిన అవసరం లేదు. నువ్వు బయటికి వెళ్ళి తినేసాయి. బేబీ, ఏం జరుగుతుంది ఇక్కడ? అది తను నా ఫోన్ లాగేసుకుంది. అది తిరిగి తీసుకుందాం అని. ఫోన్ టేబుల్ మీదనే ఉంది. అబద్ధం చెప్తున్నా బేబీ నువ్వు. గాడ్. హే, యు నో వాట్? నేను ఎందుకు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నాన్న, లైన్లోనే ఉండండి. నేను కాలోజీ నాథ్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాను. హలో, ఎవరు? నేను దొర కూతురు వెన్నెలని మాట్లాడుతున్నాను. నాన్నని కూడా లైన్లో యాడ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు లైన్లో ఉన్నారు. చెప్పు దొరా, ఏంటి విషయం? ఝాన్సీ ఫుడ్స్ 50 years సెలబ్రేట్ చేసుకోవటానికి బంగారి ఇక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్ అరేంజ్ చేస్తోంది. ఆ అమ్మాయి కాముగా ఉండేటట్లేదే. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మరి ఝాన్సీ అత్తయ్య ప్లేస్లోకి రావడం అంటే చిన్న విషయమా? తను ఏదో పక్క ప్లాన్తోనే వచ్చింది. తను ఏ ప్లాన్తో వచ్చినా మనం మన డెసిషన్తో స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఫంక్షన్ జరగకూడదు. సరే అమ్మా, సరే, దానికి ఏం చేద్దామంటావు? కలోజీ అన్న, ఏంటి మా అమ్మాయినే ఐడియా అడుగుతున్నారు? నీ ఐడియాలన్నీ పాతివే అయిపోయాయి దొరా. మీ అమ్మాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మాయితో ఇంకో అమ్మాయి ఓడించడం ఈజీ.
మనం అక్కడే ఇన్ని రోజులు దెబ్బతిన్నాం అనుకుంటున్నాను. మనకి తోడుగా మీ అమ్మాయి వచ్చి నిలబడడం అనేది మనకి చాలా బలం. నువ్వు చెప్పమ్మా. సూపర్ అమ్మా, అలాగే చేద్దాం. ఝాన్సీదేవి, ఈసారి నువ్వు నన్ను అస్సలు గెలవలేవు. నువ్వా నేనని తేల్చుకుందాం. రవిని ఇలాగే వదిలేస్తే ఆ బంగారికి ఇంకా దగ్గరైపోతాడు. వదలకూడదు. రవికి ఫుడ్ ఫెస్టివల్ చాలా ముఖ్యం. అందులో ఏదైనా తప్పు జరిగితే, అది ఆ బంగారి వల్లే ఏదైనా తప్పు జరిగితే రవి ఖచ్చితంగా పెద్ద గొడవ చేసేస్తాడు. ఝాన్సీ అమ్మ కూడా బంగారుని తిట్టడానికి ఇది మంచి రీజన్ అవుతుంది. ఏం చేద్దాం? ఇతనెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో, నేను కాళోజీనాథ్ మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. మీ ఆఫీస్ బయటే ఉన్నానమ్మా, కొంచెం బయటికి రాగలవా? నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే సార్. నాతో ఏం మాట్లాడాలి? చెప్పండి సార్. రామ్మా. చూడమ్మా, నీకు కావాల్సింది నాకు కావాల్సింది ఒకటే. మనిద్దరము ఆ బంగారుని ఓడించాలని అనుకుంటున్నాం. అందుకని నేనేమంటున్నానంటే, ఒంటరిగా మనం ఏం సాధించలేము. నేను చెప్పేది నువ్వు విను. నాకు నా దారిలో వెళ్ళటమే అలవాటు. పక్కన వాళ్ళ మాట ప్రకారం నడుచుకోవడం అంటే అది నాకు వర్కౌట్ అవ్వదు. మీరేం చేయాలనుకుంటున్నారో అదే మీరు చేసుకోండి. నేను చేయాలనుకునేది నేను చేస్తాను. ఇలా శత్రువులందరూ ముక్కలు ముక్కలుగా ఉండడం వల్లనే ఝాన్సీ గెలుస్తూనే ఉంది. నీకు అర్థమవుతుందా? నీకు ఆ బంగారి బలం బలహీనత తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఝాన్సీ వీక్నెస్ ఏంటి అని నాకు బాగా తెలుసు. అది నువ్వు కానీ ఫాలో అయ్యావంటే బంగారిని ఈజీగా మనం ఓడించవచ్చు. సరే చెప్పండి. ఝాన్సీ ఫుడ్స్కు సంబంధించి సీక్రెట్ రెసిపీ ఉన్న డైరీ ఎక్కడో సీక్రెట్ లాకర్లో ఉందంట. అది అక్కడి నుంచి తీసుకుని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే అప్పుడు ఆ బంగారి బలి అవుతుంది. అంత ద్రోహం చేసినందుకు గాను ఝాన్సీకి బంగారి దూరం అవుతుంది. అప్పుడు ఆ బంగారి ఆట క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు రవి కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఓకే. ఆ